అందరికీ శుభోదయం. ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి. జరుగుతున్న ఏలిన నాటి శని ప్రభావం దాగి ఉన్న జాప్యాలను, ఖర్చులను సృష్టిస్తూ మీ స్వతంత్రతను పరీక్షిస్తుంది. మీలోని ఉత్సాహాన్ని భావోద్వేగ దృఢత్వంతో సమతుల్యం చేసుకోండి. గృహ సంబంధిత కష్టాలు మరియు అన్నదమ్ముల సహాయాన్ని నమ్ముకోండి. చెడు సమయం సూర్యధ్యానం చేస్తే బాగుంటుంది. వృషభ రాశి. కుజుని వల్ల అకస్మాత్తుగా ఖర్చులు మరియు కుటుంబ తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆస్తులను రక్షించుకోండి. నీచ స్థితిలో ఉన్న శుక్రుడు బలహీనతను కలిగిస్తున్నప్పటికీ వక్రగతిలో ఉన్న శని మీ వృత్తిపరమైన నెట్వర్కులకు మరియు దీర్ఘకాలిక వృత్తి లాభాలకు స్థిరమైన మద్దతును ఇస్తూనే ఉంటాడు. చెడు సమయం జాగ్రత్తగా ఉండండి. వాహనాలు, కుక్కలతో ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాలభైరవ అష్టకం వినండి. మిథున రాశి. మేధోపరమైన శక్తి ఉప్పొంగుతుంది. అయితే కుజుని వల్ల వ్యక్తిగత వివాదాలు వచ్చే అవకాశం ఉంది. శని వల్ల వృత్తిలో ఎదురయ్యే జాప్యాలను ఓపికగా ఎదుర్కొంటూనే మీ మాటలను మరియు ఆర్థిక పరిస్థితిని ఆశీర్వదించడానికి ఉచ్చగురుని నిరంతర మద్దతును ఆశ్రయించండి. అనవసర ఖర్చులు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండే అవకాశం. మామూలు సమయం శివుడిని దీపారాధన చేయండి. కర్కాటక రాశి. బరువైన గ్రహాల సంచారాలు మీ గృహ శాంతిని మరియు శారీరక శక్తిని పరీక్షించి తీవ్రమైన అహంకార ఘర్షణలను రాజేస్తాయి. ఈ అశాంతి నెలలో మీ శక్తిని కాపాడుకోండి. బయట గొడవలకు దూరంగా ఉండండి మరియు ఇంట్లోనే ప్రశాంతమైన ఆశ్రయాన్ని పొందండి. మూడో వ్యక్తులతో నిందలు వేయని తప్పుకు గొడవలు రావడం లాంటివి ఉన్నాయి. ధన నష్టం, మధ్యవర్తిత్వం చెయ్యకండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని పేదలకు బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ దానం చేయండి. సింహరాశి. తీవ్రమైన గ్రహస్థితులు మరియు అష్టమ శని మీ శక్తిని హరించి మీ హోదాను సవాలు చేస్తాయి. మీ శక్తిని కాపాడుకోండి మరియు నెల ప్రారంభంలో నెట్వర్కింగ్ అవకాశాలపై ఆధారపడండి. నెల మధ్యలో మీ ప్రతిష్ట నెమ్మదిగా పుంజుకుంటుందని నమ్మండి. మంచి సమయంలో గురుధ్యానం చేయండి. శనగలు ఆవుకు పెట్టండి. వాహనాలతో జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి. అసాధారణమైన విశ్లేషణాత్మక స్పష్టత మీ వృత్తిపరమైన హోదాను పెంచుతుంది. నెల ప్రారంభంలో అధికార వ్యక్తులతో గొడవ పడకుండా ఉంటే ఉచ్చగురుడు మీ నెట్వర్క్ల నుంచి స్థిరమైన మద్దతును అందజేస్తాడు. తద్వారా మీరు దాగి ఉన్న అడ్డంకులను అధిగమించవచ్చు. చాలా మంచి సమయం. విశేషమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతకాల రూపంలో కష్టాలు ప్రారంభం అవుతున్నాయి. డాక్యుమెంట్లను చూడకుండా సంతకాలు చేయకండి. సూర్యధ్యానం చేయండి. తులారాశి. సూర్యుడు మరియు బుధుడు అసాధారణమైన అధికారాన్ని, వృత్తిపరమైన గుర్తింపును తెచ్చిపెట్టి ఈ నెలను అత్యంత సానుకూలంగా మారుస్తారు. అయితే నీచ స్థితిలో ఉన్న శుక్రుడు దాగి ఉన్న ఖర్చుల గురించి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రజా విజయాన్ని మరియు విశ్రాంతిని సమతుల్యం చేసుకోవాలని కోరుతున్నాడు. చాలా మంచి సమయం. దుర్గాదేవిని ధ్యానం చేయండి. గురువును పూజించండి. శనగలు ఆవుకు పెట్టండి. వృషభ రాశి. అంతర్గత పరివర్తన మరియు వృత్తిపరమైన విజయాల యొక్క గాఢమైన చక్రం ప్రారంభమవుతుంది. భాగస్వామి వనరుల చుట్టూ కుజుడు తీవ్రమైన శక్తిని రేకెత్తిస్తుండగా సూర్యుడు తిరుగులేని వృత్తిపరమైన అధికారాన్ని ప్రసాదిస్తాడు. దాగి ఉన్న సంక్షోభాల సమయంలో భావోద్వేగ సంయమనం పాటించండి. చాలా మంచి సమయం. పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి సమయం ఇది. ధనుస్సు రాశి. జరుగుతున్న అర్ధాష్టను శని మరియు మీ అష్టమ స్థానంలో ఉన్న ఉచ్చగురుడు మీ భావోద్వేగ శాంతిని, అదృష్టాన్ని తీవ్రంగా పరీక్షిస్తారు. రిస్క్తో కూడిన ప్రయాణాలు మరియు దూకుడు, వృత్తిపరమైన ఎత్తుగడలను నివారించండి. దానికి బదులు నిశ్శబ్ద సహనాన్ని ఆశ్రయించండి. సమాజంలో చేయని తప్పుకు నిందలు రావడం, అనవసర గొడవల్లో ఇరుక్కోవడం తదితర కష్టాలున్నాయి.
జాగ్రత్తగా ఉండండి. శివారాధన చేయండి. వరిగడ్డి ఆవుకు పెట్టండి. మకర రాశి అత్యంత అనుకూలమైన గ్రహస్థితి మీ పట్టుదల గల ఆశయానికి మద్దతుగా నిలుస్తుంది. కుజుడు మీ పోటీతత్వాన్ని పెంచుతుంటే ఉచ్చగురుడు భాగస్వామ్యాలను స్థిరీకరిస్తాడు. ఆగస్టు చివరిలో అకస్మాత్తుగా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి మీ క్రమశిక్షణా విధానంపై ఆధారపడండి. క్రమశిక్షణ పాటించండి. అద్భుతమైన సమయం ఇది. కృషి చేయండి. చేస్తున్న వ్యాపారాల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని తమలపాకుల మాల వేసే ప్రయత్నం చేయండి. ఇది ప్రతి శనివారం తప్పకుండా చేయాలి. కుంభరాశి ఏలినాటి శని యొక్క భారీ ఒత్తిడి మీ సంపదను పరిమితం చేస్తూ కుటుంబ ఐక్యతను పరీక్షిస్తూనే ఉంది. గొప్ప ఆశయాలను విడనాడి పూర్తిగా సూక్ష్మమైన ఆర్థిక రక్షణ మరియు ప్రాథమిక భాగస్వామ్యాలను ఓపికగా కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య అనవసర గొడవలు ఉండే అవకాశం, వాహన ప్రమాదాలు, ఎముకలు, నరాల వ్యాధులకు గురి కావడం వంటి చెడు సంఘటనలు ఉన్నాయి. తీపి పదార్థాలు తినకండి. అమ్మవారికి దీపారాధన చేయండి. మీనరాశి జరుగుతున్న జన్మశని మీ శారీరక శక్తిని హరిస్తుంది. తద్వారా ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా గృహ తగాదాలు తలెత్తవచ్చు. అయితే ఉచ్చగురుడు మీ సృజనాత్మక ప్రయత్నాలను శక్తివంతంగా రక్షిస్తాడు. ఈ ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఆధ్యాత్మిక ఆచరణల వైపు మళ్ళండి. చెడు సమయం ఉంది కాబట్టి అధికారుల వల్ల మాటలు పడటం, వృత్తి, వ్యాపార, గృహ, వాహన అన్నింటికీ చెడు సమయం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు ధ్యానం చేయండి. ఆవుకు పచ్చగడ్డి తినిపించండి. ఇవి ఈ వారం రాసుల విశేషాంశాలండి. ధన్యవాదాలు.